స్వస్థత ఇస్తాడు. అలాగే ఆ కాలంలో హిజ్కియా రాజు కూడా దేవుని దృష్టిలో చేసిన కార్యాలన్నీ కూడా నమ్మకంగా, ఒక రాజుగా ఉండని చర్య మాత్రం నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నాడు గనక అతనికి టైం అయిపోయినా సరే దేవుడిని అడిగినందుకు మరి ఒక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. అలాగే విశ్వాసముకి కూడా మరి దేవుడు మరి స్వస్థపరిచి దేవుడు ఆరోగ్యం ఇస్తాడనేసి నేను దేవుని కుమారుడిగా చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. రెండోది అంటే మనం చేసిన తప్పులు ఒప్పుకో విడిచిపెడితే దేవుడు సంతోషపడతాడు, ఆయన కనికరిస్తాడు. దేవునికి స్తోత్రాలు. అలాగే దావీదు మరి ఆయన కూడా దేవుణ్ణి ఎంతో ఘనపరిచేవాడు, దేవుణ్ణి ఎంతో మయంపరిచేవాడు. అతను కూడా దేవుడి దృష్టికి చేయలేని పాపం చేశాడు. యెషయా ఆ కీర్తనలు 51:1-2 వచనంలో రాయబడి ఉంది. దేవుని దృష్టికి అతనికి కూడా పాపం చేసినందుకు అతను కూడా దేవుడికి కూడా పశ్చాత్తాపము పడ్డాడు. పశ్చాత్తాపం పడ్డ వల్ల దేవుడు ఏం చేశాడు? దావీదును కూడా కనికరించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రాలు. కనికరము ఎవరైతే ఆయన పాదాల దగ్గర చేసిన తప్పు ఒప్పుకుంటారో దేవుడు వెంటనే ఆయన క్షమించే దేవుడు. మన ప్రభుల వారు ఎంత గొప్పవాడంటే ఎవరైతే చేసిన తప్పును ఒప్పుకుంటాడో వెంటనే కనికరము ఆ ఎత్తి మీదకి వస్తుంది. ఒప్పుకోకపోతే ఎంతకాలమైనా ఆ ఎత్తి ఆ మంచం మీదే ఉంటాడు. సేవకులైన అవిశ్వాసులైన ఎవరైనా బైబిల్ చెప్తుంది, మరణ వరకు విశ్వాసం కాపాడుకునే వారే దేవుని దృష్టిలో తల్లిలో. విశ్వాసం అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు. విశ్వాసం అందరికీ, బోధించేవారికి, విశ్వాసులకు అందరికీ కూడా మరణ వరకు కాపాడుకున్న వారికే మరి పరలోకములో మరి వారికే వెళ్ళటానికి బైబిల్ చెప్తుంది. మరి మనము ఎప్పటి వరకు కాపాడుకోవాలంట? మరణ వరకు కాపాడుకోవాలని ప్రకటన 2 చెప్తుంది. ఎందుకంటే మనం మరణ వరకు కాపాడుకోవలసిన బాధ్యత దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. తప్పు చేయకూడదనుకుంటాం, అదే తప్పు చేస్తాం. మానవుకున్న నైజం అలాంటిది. సాటుకి వెళ్ళకూడదనుకుంటాం, అక్కడికే వెళ్తాం, తప్పు చేస్తాం. దేవుడు బైబిల్ చెప్తుంది, మొదట తన నీతును తనని రాజ్యాన్ని ఎవరైతే ఆయన ఆజ్ఞలను ఎవరైతే కనుక్కుంటారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టకాలంలో సహాయం చేసే దేవుడు, కష్టకాలంలో ఆయన ఆదుకున్న దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన భక్తులకి ఎవరికైనా కష్టం వచ్చిందంటే మనకంటే ముందు ప్రభుల వారు పశ్చాత్తం అయిపోతాడు. ప్రభుల వారు వచ్చేస్తాడు. ఆయన వచ్చి, అయ్యో నా భక్తులు కష్టంలో ఉన్నారు, నా పిల్లలు కష్టంలో ఉన్నారని ఆయన వచ్చి మనకి స్వస్థ ఇచ్చేవాడు ఆయనే, బాగు చేసేవాడు ఆయనే. మనల్ని ఆయన నామాన్ని ఘనపరుచుకున్న దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రాలు. మన దేవుడు అంత గొప్పవాడు, మన దేవుడు అంత శక్తిమంతుడు. ఏ ధన్యత లేని నన్ను, నీటిలో చేపలు పెట్టుకునే నేను, అక్షరజ్ఞానం లేని నన్ను దేవుడు ఆయన కృపచాటుని, నేను చేసే భక్తి నీతి కాదు కానీ దేవుడు కనికారము ఆయన కృప మనల్ని చూపాడు. దేవునికి స్తోత్రాలు. అలాగని మనల్ని దేవుడు కనికరించాడు కదనేసి మనం ఎలాగుండాలి? దేవుని సంతోషం పెట్టేవారిగానే ఉండాలి. మనలో అంత భక్తి, అంత నీతిమంతులేం మనం కాదు. అని మనుష్యుడు ఎంత భక్తిపరుడైనా దేవుడు వాక్యములో ఒక మాట ఉంది, ఆయనకి ఒక మురుగు గుడ్డ వంటి అన్నాడు. ఎంత భక్తి అయినా కానీ మన భక్తి, మన విశ్వాసము ఎప్పటి వరకు కాపాడుకోవాలి? మరణ వరకు కాపాడుకోవాలి. దేవుడు ఆజ్ఞను చెప్పని మనము నడుచుకోవాలి. ప్రభు ఏమన్నాడు? నన్ను సంతోషం పెట్టండి, నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి, నన్ను ఘనపరచండి, మీకేం కావాలో నేను మీకు అది అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఏమంటున్నాడు? ఆయన ఘనపరిస్తే చాలు, ఆయన ఆరాధిస్తే చాలు. మనకి, మన పిల్లలకి ఏమి ఇవ్వాలో మనం అడగవసరం లేదు. మన అక్కర్లు తీర్చేవాడు పరలోక దేవుడు మన పక్షాన ఉన్నాడు. తప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 6 వాక్యములో నీకేం కావాలో నీ పరలోక తండ్రి నీ ఇంట్లోకి వెళ్ళి నీ తలుపులేసుకో, రాజ్యమందున్న దేవుని అడగమన్నాడు. దేవునికి స్తోత్రాలు. అడిగిన కంటే ఊహించిన మన దేవుడు కార్యం చేస్తాడు. అలాగని మనము దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఇక్కడ నన్ను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఉదయకాలం
ఉదయకాల ప్రార్థన ఉంటుంది, ఎప్పుడూ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన మరి చేయలేని రోజు ఒక్కరోజు ఉండదు. ఇక్కడ ఈ సంఘములో మన డేవిడ్ గారు మరి ఈ సంఘములో ఎప్పుడు కూడా ఏదో ఒక కూటమో ఏదో ఒక ప్రార్థన ఏ రూపంలోనో దేవుణ్ణి సంతోషం పెట్టడము ఇక్కడ దైవజనుల ద్వారాగా నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రాలు. దేవుణ్ణి ఎవరు సంతోష పెడతారో వారిని, వారి బిడ్డలని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఘనపరిచే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. అలాగే అబ్రహాము ఆశీర్వదించబడిన కారణం ఏంటి? దేవుణ్ణి సంతోషం పెట్టాడు. దేవుణ్ణి మొదటగా ఆయన్ని సంతోషం పెట్టాడు. సంతోషం పెట్టినందుకే అబ్రహాముని దీవించిన కారణం. బైబిల్లో ఎవరు కూడా సంతోషం పెట్టకంటే దేవుడు ఎవరిని దీవించలేదండి. మొదటగా నా నీతు నా రాజ్యం ఎతుకుడి వాడికి నేను అనుగ్రహిస్తానన్న మాట ఏంటంటే మొదట దేవుడు మనం సంతోషం పెట్టేవారుగా ఉండాలి. ఆయన స్తుతించి ఆయన ఘనపరిచేవారిని అంటే దేవుడు వదిలేస్తాడా? వదిలేడండి. దేవునికి స్తోత్రాలు. మొదటగా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి మనం భయపడాలి. ఉదయం లేసామంటే మన మంచి మనం బయటకు వచ్చిన తర్వాత మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇచ్చి ఆయన స్తుతించి ఆయన ఘనపరిచి సంతోషంతో ఈ ఉదయకాలంలో గంట నా ప్రభుని ఆరాధించాను, నేను ఘనపరిచానని సంతోషం నీకు తెలిసిపోతుంది నీ ఆత్మీయ జీవితంలో. అది నువ్వు చేయకుండా, ఆ పని చేయకుండా నువ్వు ఏదో పని చేయాలని బయటికి వెళ్ళామంటే ఆ రోజంతా కూడా నీకు అన్నీ కూడా మంచి ఏమి కూడా నీ జీవితంలో సంతోషము చూడలేవు. కానీ బాధాకరమేంటి, ఆ రోజంతా కూడా నీ హృదయం బాధపడుతుంది. నీ హృదయం బాధపడ్డదంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ నువ్వే దుఃఖపెట్టుకునేట్టుగా. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో మనము సంతోషించాలి. కానీ పరిశుద్ధాత్మలో మనము బాధ పెట్టేవారుగా ఉంటే మనం కాదు, మనలో ఉన్న ఆత్మదేవుడు మనకంటే ముందు బాధపడతాడు. కారణం ఏంటంటే మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలని ప్రభులు వారు మనపైన ఉన్న మొదట కోరిక. దేవునికి స్తోత్రాలు. మొదట ప్రాధాన్యత ఏంటంటే దేవుడు లోకముని ప్రేమించాడు కనుక మనందరూ ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మనందరూ కూడా దేవుని దృష్టిలో మంచి వస్త్రాలు కట్టాలి, మంచి భోజనం తిని దేవుడు నామాన్ని స్తుతించి ఘనపరిచి అనేకులు ప్రభు వద్దకు తిప్పిన నడిపిస్తేనే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు సంతోషపడతాడు. అయితే మనం బాగా తెలుసుకోవాల్సింది ఇష్టం ఏంటంటే దేవుడు అలాగే ఈ బైబిల్లో మరి హిజ్కియా రాజు కూడా దేవుడిని సంతోషం పెట్టినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ఘనపరిచాడంట, ఆయన స్తుతించాడంట. తండ్రి ఇదిగో నేను చేసినదంతయో నీ దృష్టికి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమన్నప్పుడు దేవుడు వదిలేసాడా? మని ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. కానీ అప్పుడే ముగించుకెళ్ళిపోతే బాగున్నేమో. తర్వాత మరి కొంతకాలంలో చెప్పుకోవాలంటే మరి ఆ సబ్జెక్ట్ మరి తర్వాత మనం ఎప్పుడైనా మనం చెప్పుకోవచ్చు. దేవుడు అతనికి ఆయుష్ ఇచ్చినట్లుగా, ఆరోగ్యం ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. అలాగే మరి ఇస్సములో కూడా దేవుణ్ణి ఆరాధించింది కనుక, దేవుణ్ణి స్తుతించింది కనుక, అనేకుల కొరకు ప్రార్థన చేసింది కనుక ఆమెని దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఇక కొంచెము ఆమె కొద్దిగా నడవలేని పరిస్థితిలో ఉంది. దేవుడు తప్పగా ఆమె పూర్తిగా స్వస్థిస్తాడని నేను చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రాలు. ఒకసారి అందరూ కూడా తప్పట్లు కొట్టండి. దేవునికే స్తోత్రాలు. ఎందుకంటే మన దేవుణ్ణి ఎంతగా మనం స్తుతిస్తే, ఎంతగా మనం ఆరాధిస్తే దేవుడు అంతగా ఆనందిస్తాడు. మనం వెళ్ళే ప్రతి అడుగు జాడల్లో కూడా ప్రభు మనతో ఉంటాడు. ఆయన దూతలు మనకు తోడుగా ఉంటాయి. అందుకే మనం దేవుని మొదటగా ఘనపరచాలి, స్తుతించాలి. చేసిన తప్పులు పొరపాట్లు మానవ జీవులు పడిపోయిన ఒప్పేసి ఈడిచిపెట్టుకోయి దేవుని దృష్టికి మనం నమ్మకంగా ఉండాలి. ఏక తప్పులు చేస్తానే చేయడం అనేది కరెక్ట్ కాదు. చేసినది నువ్వు తెలియకు చేసావో తెలుసుడు చేసావో అది విడిచిపెట్టుకో. దేవుడి పాదాల కాడ పడి ఒప్పుకో. విడిచిపెట్టుకుంటే దేవుడి కనుక నీ మీదకి వస్తుంది. మని నువ్వు ఆ స్థలానికి వెళ్ళకూడదు. ఒక్కసారి దెబ్బతిన్నప్పుడు మని చేయకూడదు. అందుకే మనము దేవుడి బిడ్డల కాడ ఆయన పాదాల దగ్గర, తండ్రి దగ్గర మనం అడిగి పొందుకోవాలి. అలాగని మనము ఏరే విధంలో చేయకూడదు. దేవుని మాటలు తన వినుకుట్లో దీవించి ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.